నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాము. అయితే ఇండియన్ పాలిటీలో మనం పార్లమెంట్‌తో స్టార్ట్ చేసాము. పార్లమెంట్ ప్రొవిజన్స్ మీద డిస్కషన్ అవుతుంది. ఇప్పటివరకు ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్ వీరి గురించి చర్చించాము. దాని తర్వాత యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ మనం చర్చిస్తూ ఉన్నాము. అయితే అక్కడి నుండి మళ్ళీ మొదలు పెడతాను. లాస్ట్ ఎపిసోడ్లో యాంటీ డిఫెక్షన్ గురించి మాట్లాడాము. దాని గురించి మనం నెక్స్ట్ చర్చించుకోబోతున్నాం. అయితే నేను ఇంతకుముందు ఎపిసోడ్లో మీకు ముందు డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి చెప్పాను. దాని తర్వాత ఏ పరిస్థితులని పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తారు అంటే కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్. పార్టీ ఫిరాయింపుగా ఏ పరిస్థితులనని అనుకుంటారు కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్. దీని కింద ముఖ్యంగా ఏమొస్తాయి అంటే ఒక పార్టీ నుండి ఎన్నుకోబడ్డ సభ్యులు ఇంకొక పార్టీకి మారితే దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తారు. ఇండిపెండెంట్గా ఎన్నుకోబడ్డ సభ్యుడు ఒక రాజకీయ పార్టీలో చేరితే అది పార్టీ ఫిరాయింపు. ఒక నామినేట్ అయిన సభ్యుడు తన నామినేషన్ అయిన 6 నెలల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే అది పార్టీ ఫిరాయింపు. పార్టీ ఇచ్చిన ఆర్డర్ని ఫాలో అవ్వకపోతే అంటే పార్టీ ఇచ్చిన ఆర్డర్ని ఉల్లంఘిస్తే అది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుంది. అలాగే పార్టీలో 2 గ్రూపుల లాగా విడిపోయి చిన్న గ్రూప్ని పార్టీ ఫిరాయింపు కింద డిస్క్వాలిఫై అనర్హులు అని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్. నాట్ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్ నెక్స్ట్ది. నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిఫెక్షన్ కిందికి ఏమొస్తుంది? నాట్ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్ కిందికి ఫస్ట్ ప్రథమంగా వచ్చేది నాట్ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్ కింద ఫస్ట్ వచ్చేది ఒక నామినేటెడ్ మెంబర్ 6 నెలల లోపు వేరే పార్టీలో జాయిన్ అయితే అది పార్టీ ఫిరాయింపు కాదు. అలాగే స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్ లాగా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ నుండి రాజీనామా చేస్తే అది పార్టీ ఫిరాయింపు కాదు. అలాగే ఉన్న సభ్యులలో 2/3 మెంబర్స్ వేరే పార్టీతో విలీనం అవ్వడానికి ఒప్పుకుంటే అది పార్టీ ఫిరాయింపు కాదు. ఆ 1/3 మెంబర్స్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఇంతవరకు నేను చెప్పాను. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది ఏంటంటే హూ డిస్క్వాలిఫైస్. అనర్హులు అని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? నిర్ణయం ఇది పార్టీ ఫిరాయింపా కాదా ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? డిస్క్వాలిఫైజ్ అన్న ప్రశ్నకు వస్తే దీనికి సమాధానం స్పీకర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. అయితే స్పీకర్ ఈ నిర్ణయానికి వచ్చే క్రమంలో ఎవరినన్నా సంప్రదించాలా? ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఏదన్నా సమయం మీద అంటే ఈ టైంలో నిర్ణయం తీసుకోవాలి అని ఏమన్నా ఉంటుందా? ఈ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఏ రకమైన రూలు ఉండదు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటే నిర్ణయం తీసుకోవాలి అని చెప్తుంది చట్టం. కానీ ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవాలంటే ఎంత టైంలో నిర్ణయం తీసుకోవాలి అని మాత్రం రాసి ఉండదు. అంటే టైం ఫ్రేమ్ ఉండదు, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఇది అన్నిటికంటే క్రిటిసైజ్ అయిన అంశము చట్టంలో, పార్టీ ఫిరాయింపు చట్టంలో. ఎందుకంటే స్పీకర్ కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తి. ఉదాహరణకి రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తి స్పీకర్. రూలింగ్ పార్టీకి ఎవరన్నా ఫిరాయింపుతో జాయిన్ అవుతే వాళ్ళని ఇంకా డిస్క్వాలిఫై చేసే స్కోపే ఉండదు. స్పీకర్ అదే పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి డిస్క్వాలిఫై చెయ్యరు. దీని మీద చాలా చర్చ జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని మార్చమని చెప్పింది, లా కమిషన్స్ మార్చమని చెప్పినాయి, సుప్రీంకోర్టు కూడా దీన్ని మార్చమని చెప్పింది. అయితే ఒక వ్యక్తిని అనర్హుడు పార్టీ ఫిరాయింపు వల్ల సభ్యత్వానికి అర్హత కోల్పోయారు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఈ సభ్యత్వం పోవడం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా? కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు కూడా ఒక చట్టం. ఆ చట్టం కరెక్ట్గా అమలు అయ్యిందా లేదా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు. ఆ చట్టాన్ని దుర్వినియోగపరుచుకొని ఒకరిని అనవసరంగా అనర్హులు అని ప్రకటించారా అని చూసే బాధ్యత కోర్టుకు ఉంటుంది. అందుకనే కీహోటో హోలాహోన్ ఇదన్నిటికంటే ఇంపార్టెంట్ కేసు పార్టీ ఫిరాయింపు చట్టంకి సంబంధించి హోలాహోన్ వర్సెస్ జాచిల్లు. ఈ పేరు ఎందుకు ఉంది అంటే ఇది నార్త్ ఈస్ట్కి సంబంధించిన కేసు. జాచిల్లు ఈ కేసులో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు చట్టం రాజ్యాంగబద్ధమైనది అని ప్రకటించిందంటే యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని ప్రకటించింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు ఏమనిందంటే
ఒకవేళ ఎవరన్నా పార్టీ ఫిరాయింపు చట్టం కింద సభ్యత్వానికి అర్హత కోల్పోతే వాళ్ళు కోర్టుని ఆశ్రయించవచ్చు. కోర్టు చూస్తుంది వీళ్ళని కరెక్ట్గానే తీసేసారా లేకపోతే ఈ చట్టాన్ని దుర్వినియోగించారా అని కోర్టు చూస్తుంది. అది కోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. ఇది పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి 103 ముఖ్యంగా ఏం చెప్తుందంటే దేని కింద ఎవరు డిస్క్వాలిఫై చేయగలుగుతారు అన్న విషయం 103 చెప్తుంది. సో 103 డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్కి సంబంధించింది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనము 102 క్లాజ్ 1 కింద కొన్ని కారణాల చేత ఒక వ్యక్తిని అనర్హులు అని ప్రకటిస్తాం, ఒక సభ్యుడిని. 102(2) కింద పార్టీ ఫిరాయింపు వల్ల అనర్హత వస్తుంది. అయితే ఇక్కడెవరు నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడెవరు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ నిర్ణయం తీసుకునే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. ప్రెసిడెంట్ ఎవరిని సంప్రదించాలి, ఇక్కడ సంప్రదింపు ఉంటుంది. సంప్రదించాల్సింది ఎన్నికల సంఘాన్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సంప్రదించి ఈ విషయాలలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కి ఉంటుంది, కానీ స్పీకర్ ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. స్పీకర్ విల్ నాట్ కన్సల్ట్ ఎనీబడి, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 104. ఒకవేళ ఎప్పుడైనా ఉదాహరణకి నేను పార్లమెంట్ సభ్యురాల్లాగా ఎన్నుకోబడ్డాను. నేను పార్లమెంట్ సభ్యురాల్లాగా ఎన్నుకోబడ్డానని చెప్పి నేను డైరెక్ట్గా పోయి పార్లమెంట్లో కూర్చొని సభలో పార్టిసిపేట్ చేస్తాను, పాల్గొంటాను అంటే కుదరదు. నేను ముందు సభకి వెళ్ళి పాల్గొనే ముందు సభలో ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేయకుండా సభలో వెళ్ళి పాల్గొంటే అది నేరం కింద పరిగణిస్తారు. ఆ నేరంకి ఒక పెనాల్టీ ఉంటుంది. అలాగే నన్ను ఒకవేళ నేను సభ్యురాల్ని, నన్ను ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే మిమ్మల్ని 1 నెల రోజులు డిస్క్వాలిఫై చేస్తున్నాం అంటే 1 నెల రోజుల వరకు మీకు సభలో పాల్గొనే హక్కు ఉండదు, 2 నెలల వరకు ఉండదు అని నా మీద డిస్క్వాలిఫికేషన్ అయితే అది టెంపరరీ, అంటే మొత్తం తీసేస్తలేరు, కానీ మీకు సభలో పాల్గొనే హక్కు ఉండదు ఇన్ని రోజుల వరకు. నేను సభలో చేసిన ఏదో విషయానికి నా మీద ఆ చర్య తీసుకున్నారు. అట్లాంటప్పుడు నేను పోయి మళ్ళీ సభలో పాల్గొంటే నాకు పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ ఎంత అంటే రోజుకి 500. సభ్యత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకుండా పాల్గొన్న రోజుకు 500. అనర్హులు అని ప్రకటించిన తర్వాత సభలో పాల్గొంటే 500 జరిమానా రోజుకి. ఇది పెనాల్టీ. దాని తర్వాత ఆర్టికల్ 105 చాలా చాలా ముఖ్యమైనది. ప్రివిలేజ్ అంటే ఏంటి అన్నది మనకు ముందు తెలియాలి. ప్రివిలేజ్ అంటే ఏంటి అంటే ఒక స్పెషల్ రైట్, ప్రివిలేజ్ని ఒక స్పెషల్ రైట్ లాగా పరిగణిస్తాం. అంటే ఎవ్వరికీ లేని అర్హత లేదా ఎవ్వరికీ లేని హక్కు, కొంతమందికి మాత్రమే ఇచ్చిన హక్కులని మనం ప్రివిలేజెస్ అంటాం. అంటే ఉదాహరణకి ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు ఉంటాయి, కానీ ప్రజలందరికీ లేని హక్కు, పార్లమెంటు సభ్యులకి మాత్రమే ఉండే హక్కులని మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని అంటాం. మరి ఎందుకు ఇంత ప్రత్యేకమైన హక్కులు ఈ పార్లమెంటరీ సభ్యులకి ఎందుకు ఇవ్వాలి, ప్రజలకు లేని హక్కులు వారికి ఎందుకు ఇవ్వాలి అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో మొత్తం పాలన ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంటుంది, కానీ లెజిస్లేచర్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఎగ్జిక్యూటివ్ పనితీరులో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, పాలనలో ఏదైనా తప్పు జరుగుతుందా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ చూసి ప్రశ్నించే అధికారం లెజిస్లేచర్కి ఉంటుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో లెజిస్లేచర్కి ప్రశ్నించే అధికారం చాలా ముఖ్యమైన అధికారం. లెజిస్లేచర్ ఏ రకమైన భయము ఉనుకు లేకుండా ప్రశ్నించగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనే పార్లమెంటు సభ్యురాలిని, నేను ఒక ప్రశ్నను లేవదీశాను, దానివల్ల ఒక మినిస్టర్కి ఇబ్బంది కలిగిందంటే నేను లేవదీసిన ప్రశ్న మీద ప్రజలలో తనని బాగా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఆ మినిస్టర్ అది మనసులో పెట్టుకొని రేపొద్దున నా ఇంటికి పోలీసులను పంపించడం, నా మీద లేని కేసులు వేయడము, ఇవన్నీ జరగద్దు. అవి జరిగితే ఏమవుతుందంటే పార్లమెంట్ సభ్యులు భయపడిపోతారు. అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే మమ్మల్ని ఏదో ఒక రకంగా సతాయిస్తారు, ఎందుకు వీళ్ళు ఏమైనా చేసుకొని నేను అడగను అన్న పరిస్థితి రావద్దు. అందుకనే వాళ్ళకి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. ఈ ప్రత్యేక హక్కులు వాళ్ళు చేయాల్సిన పనిని సక్రమంగా చేయడానికి వాళ్ళకి బలం ఇస్తాయి అన్నమాట, వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇస్తాయి. మనం ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయడానికి ఉండదు.
అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో సభకి తెలియజేయాలి. వారిని ఎవరు పడితే వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఉండదు. వారి మీద ఏదైనా కేసు ఫైల్ అయితే ఒక లెవెల్ కోర్ట్‌లోనే ఫైల్ అవ్వాలి. ఇట్లాంటివన్నీ వాళ్ళకుండే ప్రత్యేక అర్హతలు లేదా ప్రత్యేక హక్కులు. వారి పనిని వారు సక్రమంగా చేయడానికి ఈ హక్కులని కల్పించడం జరిగింది. అది మొదటి కారణం. రెండోది, మనము ప్రభుత్వం అంగాలు అని మాట్లాడితే ప్రభుత్వంలో 3 అంగాలుంటాయి. 3 భాగాలుంటాయి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. 3 భాగాలు ముఖ్యము. 3 భాగాలకి సమానమైన పవర్స్, ఫంక్షన్స్ ఉంటాయి. అయితే తన గౌరవాన్ని తను కాపాడుకునే పరిస్థితులలో 3 ఉండాలి. జ్యుడిషియరీ గౌరవాన్ని ఎవరైనా భంగపరిస్తే, జ్యుడిషియరీ గౌరవాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే జ్యుడిషియరీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద శిక్ష ఇస్తుంది. అలాగే పార్లమెంట్ని ఎవరైనా కించపరిస్తే, పార్లమెంట్ గౌరవానికి ఎవరైనా భంగం కలిగిస్తే పార్లమెంట్కి కూడా వారికి శిక్ష వేసే హక్కు ఉండాలి. పార్లమెంట్ మళ్ళీ పోయి కోర్టు నా గౌరవాన్ని వీళ్ళు భంగపరిచారు, నన్ను అగౌరవపరిచారు, మీరు శిక్ష వేయండి అంటే కోర్టు స్థాయి పార్లమెంట్ కంటే ఎక్కువైపోతుంది. అది మనం అలౌ చేయలేము. అందుకనే పార్లమెంట్కి తనతో అగౌరవంగా ప్రవర్తించిన వాళ్ళు, తన గౌరవాన్ని కించపరిచిన వాళ్ళని పనిష్ చేసే రైట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇస్తాయి. అది పార్లమెంటరీ ప్రివిలేజెస్కి ఉండే ఇంపార్టెన్స్. అయితే ఈ 105 ఏమంటుందంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ కింద వారికి ఏమేమి స్పెషల్ హక్కులు ఉంటాయి. ఒకటి, రైట్ టు స్పీక్ ఇన్ పార్లమెంట్. మీరు ఎప్పుడైనా గమనించారా? పార్లమెంట్లో విపరీతంగా తిట్టుకుంటారు. కొన్నిసార్లు పర్సనల్ కమెంట్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన వాళ్ళ మీద బయట నుండి ఏ రకమైన చర్య ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి పార్లమెంటరీ ప్రివిలేజ్. వాళ్ళకి ఏదైనా పార్లమెంట్లో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. సో వాక్ స్వాతంత్రం మొదటి పార్లమెంటరీ ప్రివిలేజ్. దాని తర్వాత వారు ఎవరు ఏదన్నా రిపోర్ట్ కానీ పార్లమెంట్లో మాట్లాడిన దానికి కానీ వారి మీద ఎట్లాంటి కేసులు ఫైల్ చేయడానికి వీల్లేదు. పార్లమెంట్ సభలు జరుగుతున్నప్పుడు, ఆ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ సమావేశాలలో ఎవరు పాల్గొనొచ్చు, ఎవరు పాల్గొనకూడదు అన్న నిర్ణయం కూడా పార్లమెంట్ తీసుకుంటుంది. మీకు ఐడియా ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఆడియన్స్ లాగా కూడా మనం ప్రేక్షకులలాగా కూడా వెళ్ళి చూడొచ్చు. కానీ ఈ సమావేశానికి మేము ప్రేక్షకులని రానివ్వము అని పార్లమెంట్ ప్రకటించవచ్చు. అది పార్లమెంటుకు ఉండే ప్రత్యేక హక్కు. దాని తర్వాత ఒకవేళ ఒక సభ్యుడు పార్లమెంట్లో ఏదైనా చెప్పినా, పార్లమెంట్ తరఫున ఏదైనా పబ్లిష్ చేసినా వారి మీద ఎలాంటి కేసు వేయడానికి వీలుండదు. ఇవన్నీ పార్లమెంట్ ప్రివిలేజెస్ రాజ్యాంగంలో పొందవచ్చున్నాయి. ఈ ప్రివిలేజెస్ అన్నీ వీరికి ఎందుకు ఇచ్చారు అంటే వీరి పనిని సరిగ్గా చెయ్యాలి అన్న ఇదితో ఇచ్చారు. అయితే నేను ఇంతకుముందు పార్లమెంట్ని ఎవరైనా కించపరిస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది అన్న. ఎట్లా శిక్ష పడుతుంది? దాన్ని మనము బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ అని అంటాం. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ అని అంటాం. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్ని అగౌరవపరిచినందుకు వీరి మీద ఎలాంటి చర్య తీసుకోవాలి అన్న దాని మీద చర్చించడానికి మనం ఒక రెజల్యూషన్ ఇనిషియేట్ చేస్తే దాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ అని అంటారు. అది లోక్సభలోనన్నా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనన్నా ప్రవేశపెట్టచ్చు. దీని కింద ఏమవుతుందంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ చేసిన కార్యక్రమం లేదా వారి యాక్షన్స్ పార్లమెంట్ హోదాని, పార్లమెంట్ గౌరవాన్ని ఎట్లా తగ్గించాయి, ఎట్లా కించపరిచాయని చర్చించుకొని వారికి శిక్ష వేస్తారు. ఆ శిక్ష ఉట్టి వార్నింగ్ అవ్వచ్చు, గట్టిగా బెదిరియడం అవ్వచ్చు, లేదా గట్టిగా తిట్టడం అవ్వచ్చు, లేదా జైలు శిక్ష కూడా కావచ్చు. జైలు శిక్ష కూడా వేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పార్లమెంట్ నిర్ణయించుకొని వీళ్ళు మా గౌరవాన్ని భంగపరిచారు కాబట్టి మేము వీరిని జైలుకి పంపిస్తున్నామని కూడా చెప్పొచ్చు. జైలు శిక్ష అనేది ఇక్కడ ఒక సింబాలిక్. ఇది అంటే వాళ్ళని శిక్షించి వాళ్ళని సాధించాలని కాదు. ఇంకొకసారి ఇంకెవ్వరూ పార్లమెంటు గురించి అగౌరవంగా మాట్లాడకుండా ఉండడానికి ఈ శిక్ష వేయడం జరుగుతుంది. మీకు పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించి ఒక కేసు ఉంది. కనీసం ఆ కేసు పేరు గుర్తుపెట్టుకుంటే బెటర్. రాజా రాంపాల్ వర్సెస్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్. ఇది కేసు. ఈ జైలు శిక్షకు సంబంధించిన కేసే ఇది. కేసు నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇవి పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఆర్టికల్ 106 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్. వీళ్ళకి అసలు జీతం ఎవరిస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు అన్న మాటకు వస్తే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ ఇస్ డిసైడెడ్ బై పార్లమెంట్.
ఎంత జీతం రావాలి వీరికి అన్నది డిసైడ్ చేసేది పార్లమెంట్. తర్వాత 107 ఆర్డినరీ లాకి సంబంధించిన ఆర్టికల్. ఆర్డినరీ బిల్ అంటే ఏంటిది? బిల్ అంటే ఏంటి? యాక్ట్ అంటే ఏంటి? ఒక ప్రతిపాదనని పెట్టినప్పుడు దాన్ని మనం బిల్ అని అంటాం. చట్టం కోసం ఒక ప్రతిపాదనని పెట్టినప్పుడు దాన్ని మనం బిల్ అంటాం. ఆ చట్టం కోసం పెట్టిన ప్రతిపాదనని 2 సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం పెడితే అది యాక్ట్ అవుతుంది. అంటే మనం యాక్ట్ని ఫాలో అవ్వాలి. యాక్ట్ అంటే చట్టం, బిల్ అన్నది ప్రతిపాదన. ఆర్డినరీ బిల్ అంటే ఏంటిది? ఏ ప్రతిపాదననైతే మనం సింపుల్ మెజారిటీ, సాధారణమైన మెజారిటీతోని అప్రూవ్ చేస్తారో దానిని మనం ఆర్డినరీ బిల్ అని అంటాం. ఆర్డినరీ బిల్లుని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎట్లా పాస్ చేస్తారు అంటే, ఆర్డినరీ బిల్ని మనం లోక్సభలో కానీ ప్రవేశపెట్టచ్చు, లేదా రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టచ్చు. ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. మినిస్టరే అవ్వనవసరం లేదు, సభ్యులైనా ప్రవేశపెట్టచ్చు. ఒక్కసారి బిల్లు ప్రవేశపెట్టడం అయిన తర్వాత, ప్రవేశపెట్టడం అంటే ఏంటంటే, ఈ బిల్లును ఎందుకు తీసుకొస్తున్నాం, ఈ బిల్లు వల్ల వచ్చే లాభం ఏంటిది, ఈ బిల్లు మనకి ఏ రకంగా పరిస్థితిని మెరుగుపరుస్తుంది, అంటే ఈ బిల్లు రాకముందు ఉన్న పరిస్థితి ఏంటి, ఈ బిల్లు రావడం వల్ల వచ్చే మార్పులు ఏంటి, ఈ బిల్లులో ముఖ్యాంశాలు ఏంటి, ఇవన్నీ మనం ఎప్పుడైతే పార్లమెంట్లో చెప్తామో దాన్ని బిల్లును ప్రవేశపెట్టినట్టుగా పరిగణిస్తారు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత జనరల్ డిస్కషన్ జరుగుతుంది. ఒక డిస్కషన్ జరుగుతుంది 3 రోజుల వరకు, 3 నుండి 5 రోజుల వరకు ఆ బిల్లు యొక్క ముఖ్యమైన అంశాల మీద ఒక చర్చ జరుగుతుంది. దాని తర్వాత వారు క్లాజ్ బై క్లాజ్ కన్సిడరేషన్ చేస్తారంటే బిల్లులో ఉన్న ప్రతి పదము, ప్రతి అంశాన్ని బాగా పరిశీలించి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇదొక ఆప్షన్. లేదా పార్లమెంటరీ కమిటీని ఒకటి స్థాపించి ఆ పార్లమెంటరీ కమిటీకి ఆ బిల్లుని పంపిస్తాం. పార్లమెంటరీ కమిటీ దాన్ని చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ చేసి సభకి ఇస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయొచ్చు. అది చేసిన తర్వాత ఆ బిల్లుని ఓటుకు పెడతారు. ఓటు చేసేటప్పుడు సింపుల్ మెజారిటీ, సాధారణమైన మెజారిటీతోని అది ఆమోదపడితే ఇంకొక హౌస్కి అవుతుంది, ఇంకొక సభకు అవుతుంది. అంటే ఇప్పుడు లోక్సభలో మొదలు ప్రవేశపెడితే రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభలో మొదలు ప్రవేశపెడితే లోక్సభకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చర్చించుకొని నిర్ణయించుకొని ఓటేస్తారు. ఓటులో అది ఆమోదించబడితే ప్రెసిడెంట్కి వెళ్తుంది. లేదు ఆ ప్రతిపాదనని ఇంకా ఆమోదించలేదు, ప్రతిపాదనని వద్దు అని అన్నారు, అట్లాంటప్పుడు జాయింట్ సిట్టింగ్కి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి జాయింట్ సిట్టింగ్కి సంబంధించిన ఆర్టికల్ 108లో అసలు జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి, జాయింట్ సిట్టింగ్ ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, దీని మీద చర్చిద్దాం. 108 మీకు ఆర్టికల్ నంబర్ గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటివరకు నేను చెప్పిన వాటిలలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ నంబర్ 82 డీలిమిటేషన్కి సంబంధించిన ఆర్టికల్. తర్వాత 102 పార్టీ ఫిరాయింపుకి సంబంధించింది, 105 పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించింది, తర్వాత 108 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించింది. జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి? 2 సభలు కలిసి సమావేశమయ్యేదాన్ని మనం జాయింట్ సిట్టింగ్ అని అంటాం. సో జాయింట్ సిట్టింగ్ అంటే బోత్ హౌసెస్ సిట్టింగ్ టుగెదర్, అసెంబ్లింగ్ టుగెదర్, దాన్ని మనం జాయింట్ సిట్టింగ్ అని అంటాం. ఇప్పుడు మనకుండే మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ జాయింట్ సిట్టింగ్ ఎందుకు, ఎప్పుడు, ఏం చేస్తారు? ఈ 3 వెన్, ఎప్పుడు చేస్తారు, ఎందుకు, వై, ఎలా చేస్తారు, అంటే ఏమవుతుంది అసలు జాయింట్ సిట్టింగ్లో ఏం జరుగుతుంది, ఈ 3 మనకు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అయితే వెన్ అన్నప్పుడు ఇప్పుడు మనకు 2 సభలు ఉన్నాయి. ఒక సభ ఒక విషయంలో ఆమోదం ప్రకటించింది, ఇంకొక సభ అదే విషయాన్ని నేను పరిశీలిస్తున్నాను లేదా నేను ఆమోదించను అని అంటుంది. అప్పుడు జాయింట్ సిట్టింగ్ చేయొచ్చు. అంటే ఈ పరిస్థితిని మనం డెడ్ లాక్ అని అంటాం. డెడ్ లాక్ అంటే 2 సభలు ఒక మాట మీదకి రాలేకపోతున్నాయి, డిస్అగ్రీమెంట్, వారిలో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలని తీసేయడానికి ఇద్దరిని కలిపి సమావేశపరుస్తారు, దాన్ని జాయింట్ సిట్టింగ్ అని అంటారు. ఈ డెడ్ లాక్ లేదా డిస్అగ్రీమెంట్ ఎప్పుడు వస్తుంది? 3 సిచ్యువేషన్స్లో వస్తాయి. ఒకటేమో ఒక బిల్ అప్రూవ్డ్, రిజెక్టెడ్ బై అదర్ హౌస్. ఒక సభ బిల్లుని ఆమోదించింది, ఇంకో సభ ఆ బిల్లు వద్దు అని అవుట్రైట్గా రిజెక్ట్ చేసింది. లేదా బిల్
అప్రూవ్డ్ బై వన్ హౌస్. ఏ సభలో అయితే దాన్ని మొదలు ప్రవేశపెట్టారో ఆ సభ ఆ బిల్లుని ఆమోదించింది. కానీ అదర్ హౌజెస్ సైలెంట్. 4 నెలలు గడిచిపోయినాయి, 6 నెలలు గడిచిపోయినాయి, ఇంకొక హౌస్ అసలు ఏమీ చెప్పట్లేదు, ఈజ్ సైలెంట్. మనకి ఇంకొక హౌస్ నిశ్శబ్దంగా ఉంది, ఏ రకమైన నిర్ణయం తీసుకోదలుచుకోలేదు అన్న విషయం 6 నెలలు ఆగితే కానీ తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months. ఆ బిల్లుని ఆ సభకి పంపించిన 6 నెలల తర్వాత మనకు అది అర్థమవుతుంది. సో 6 నెలలు గడవాలి. మూడోది ఏంటంటే ఫస్ట్ హౌస్ అంటే మొదలు ప్రవేశపెట్టిన సభ అప్రూవ్డ్, సెకండ్ హౌస్ ఆల్సో అప్రూవ్డ్, రెండో సభ కూడా ఆమోదం పలికింది. మరి ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లం ఏంటంటే రెండో సభ అప్రూవ్ చేసింది విత్ చేంజెస్, కొన్ని మార్పులు చేసి దాన్ని ఆమోదించింది. ఈ చేంజెస్ని ఫస్ట్ హౌస్ అప్రూవ్ చేస్తలేదు. ఫస్ట్ హౌస్ ఈ మార్పులకి ఒప్పుకోవట్లేదు, నాట్ అగ్రీయింగ్. ఈ 3 సిచ్యువేషన్స్ని మనం డిసగ్రీమెంట్ లేదా డెడ్ లాక్గా పిలుస్తాం అన్నమాట. అయితే ఈ 3 సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు జాయింట్ సిట్టింగ్ పిలవాలి, కంపల్సరీగా పిలవాలి అని రూల్ ఉండదు, పిలవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే హూ విల్ కాల్ ఫర్ అ జాయింట్ సిట్టింగ్ అన్నది నెక్స్ట్ ప్రశ్న. ఎవరు పిలుస్తారు? హూ అన్న దానికి ఆన్సర్ ప్రెసిడెంట్ పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్నకి ఆన్సర్ ప్రెసిడెంట్ కాల్స్ ఫర్ అ జాయింట్ సిట్టింగ్. ఈ సమావేశాన్ని పిలిచే హక్కు అంటే ఈ సమావేశపరిచే హక్కు ప్రెసిడెంట్కి ఉంటుంది. అది నెక్స్ట్ హూ. దాని తర్వాత నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్లో కోరం ఉంటుందా ఉండదా? జాయింట్ సిట్టింగ్కి కోరం ఉంటుంది. కోరం వచ్చేసి 1/10 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ బోత్ ద హౌసెస్. 2 సభలు కలిపి ఉన్న మొత్తం సంఖ్యలో 10వ వంతు ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ వచ్చింది. ఎవరు దీనికి అధ్యక్షత వహిస్తారు? హూ విల్ ప్రిసైడ్ చేసేది? ప్రిసైడింగ్ విల్ బీ స్పీకర్. ఒకవేళ స్పీకర్ లేకపోతే వారి స్థానంలో డెప్యూటీ స్పీకర్, వీరు లేకపోతే డెప్యూటీ చైర్మన్ రాజ్యసభ, వీరిలో ఎవరైనా ఒకరు ప్రిసైడ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మనం జాయింట్ సిట్టింగ్ని పిలిచాము. ఈ జాయింట్ సిట్టింగ్లో ఏం చేస్తారు? సో జాయింట్ సిట్టింగ్లో ఉన్న అంశం ఎక్కడైతే వీళ్ళిద్దరూ అగ్రీ కాలేకపోతున్నారో అంశం మీద చర్చ జరిగి ఒక నిర్ణయానికి రావాలి, అంటే ఓటింగ్ అవుతుంది. జాయింట్ సిట్టింగ్లో చేసే ఓటింగ్లో ఎంత మెజారిటీ రావాలి? ఓటింగ్లో సింపుల్ మెజారిటీ రావాలి, సాధారణ మెజారిటీ రావాలా? సాధారణ మెజారిటీ అంటే ఏంటి? ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ డివైడెడ్ బై 2 + 1. దీనిని మనం సాధారణ మెజారిటీ అంటాం. ఈ సాధారణ మెజారిటీతో గెలవాలి. ఇది సింపుల్ మెజారిటీ. ఓటింగ్ బై సింపుల్ మెజారిటీ. కోరం ఎవరు ప్రిసైడ్ అవుతారు? ఓటింగ్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాయింట్ సిట్టింగ్ ప్రతి సిచ్యువేషన్ ఆఫ్ డిసగ్రీమెంట్కి ఉండదు. ఈ రోజు వరకు ఇండియాలో 3 సార్లు మాత్రమే జాయింట్ సిట్టింగ్ జరిగింది. మొదటి జాయింట్ సిట్టింగ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్నంని నిర్మూలించడానికి ప్రతిపాదించిన చట్టం మీద మొదటి జాయింట్ సిట్టింగ్ జరిగింది. జాయింట్ సిట్టింగ్ పిలిచే అధికారం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. దానికి కోరం ఉంటుంది, ప్రిసైడ్ చేస్తారు, ఓటింగ్ జరుగుతుంది. జాయింట్ సిట్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డిసగ్రీమెంట్, వీళ్ళిద్దరు ఒప్పుకుంటలేరు ఒక మాట మీద, తెగ్గొట్టడం ముఖ్య ఉద్దేశం. ఏదో ఒకటి చేసి తెగ్గొట్టాలి. అది మెయిన్ పర్పస్ ఆఫ్ అ జాయింట్ సిట్టింగ్. ఇది జాయింట్ సిట్టింగ్కి సంబంధించిన సమాచారం. అయితే మనం ఇప్పటివరకు ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యాంటీ డిఫెక్షన్ లా, దాని తర్వాత అది పార్టీ ఫిరాయింపు చట్టం, దాని తర్వాత పార్లమెంటరీ ప్రివిలేజెస్, జాయింట్ సిట్టింగ్, వీటి గురించి చర్చించాం. దీని తర్వాత మనం చర్చించాల్సిన అంశాలు మనీ బిల్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి, అసలు మనీ బిల్ని ఎట్లా ప్రవేశపెడతారు, బడ్జెట్ని ఎట్లా ప్రవేశపెడతారు, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకి లేదా ప్రభుత్వ ఆర్థిక విధానాలకు సంబంధించి ఎన్ని రకాల బిల్లు ఉంటాయి, అసలు పార్లమెంట్లో ఎన్ని రకాల బిల్లులు ప్రవేశపెట్టచ్చు, పార్లమెంట్లో ప్రభుత్వానికి ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ మనం చర్చించుకోవాలి. మనం ఇక్కడ నుండి ముఖ్యంగా మొదట్లో డిస్కస్ చేయాల్సింది ఫండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ 3 రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటేమో కన్సాలిడేటెడ్ ఫండ్ అని అంటారు,
ఇంకొక దాన్ని కంటింజెన్సీ ఫండ్ అని అంటాం, ఇంకో దాన్ని కంటింజెన్సీ ఫండ్, ఇంకో దాన్ని పబ్లిక్ అకౌంట్స్ అంటాం. ఈ 3 రెండు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అసలు వీటి మూడిటి అర్థం ఏంటి, దీన్ని ఎందుకు ఇవి కావాలి అంటే, ప్రభుత్వానికి ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టాను, ఆ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది? నేను తీసుకుపోయి క్యాష్ ఇవ్వను గవర్నమెంట్కి, బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తా, ఆ పైసలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవన్నీ మనము ఫండ్స్లో అర్థం చేసుకుంటాం. ఫండ్స్ తర్వాత నెక్స్ట్ మనకు అర్థం కావాల్సింది టైప్స్ ఆఫ్ బిల్స్. అసలు పార్లమెంట్లో ప్రవేశపెట్టే రకరకాల బిల్లులు, ఉదాహరణకి రాజ్యాంగ సవరణ బిల్లు ఉంటుంది, ఆర్డినరీ సాధారణ బిల్ చట్టంకి సంబంధించిన బిల్లు ఉంటుంది, ఫైనాన్షియల్ బిల్ అని అంటాం, మనీ బిల్ అని అంటాం, మాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అప్రోప్రియేషన్ బిల్ అని అంటాం. ఇవన్నిటి మీనింగ్ ఏంటి అన్నది తెలియాలి. దాని తర్వాత అసలు మనీ బిల్ అంటే ఏంటి? మనీ బిల్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే డబ్బులకు సంబంధించింది, పైసలకు సంబంధించింది. మనీ బిల్ అంటే ఏంటి? మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేసే విధానం ఏముంటుంది, దాన్ని ఎట్లా అప్రూవ్ చేస్తారు, ఆ ప్రొసీజర్ ఏంటిది? దాని తర్వాత యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, మనం దాన్ని బడ్జెట్ అని అంటాం, బడ్జెట్ విధానం ఏంటి? ఇవి తెలియాల్సి ఉంటాయి. ఇవి తెలిసిన తర్వాత మనం లాస్ట్ డిస్కస్ చేయాల్సింది పార్లమెంట్లో ఉండే కొన్ని టర్మ్స్ గురించి. ఈ టర్మ్స్ మీద ఈ మధ్యకాలంలో ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు. ఉదాహరణకి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అంటారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి? క్వశ్చన్ అవర్ అంటే ఏంటి? 0 అవర్ అంటే ఏంటి? నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి? అడ్జార్న్మెంట్ మోషన్ అంటే ఏంటి? కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి? ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు అంటే ఇట్లాంటి కొన్ని పదాల అర్థాలు మనకు తెలియాలి. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి పార్లమెంటరీ కమిటీస్ గురించి చర్చించుకోవాలి. పార్లమెంటరీ కమిటీస్లో మీకు అతి ముఖ్యమైన 3 కమిటీస్ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కమిటీస్, ఫైనాన్షియల్ కమిటీస్ ఇవి. ఒకటేమో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇంకొకటి పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, ఇంకొకటి ఎస్టిమేట్స్ కమిటీ. వీటి మీద మనం పార్లమెంటరీ కమిటీస్లో చర్చించుకుంటాం. సో మనము ఈ అంశాలన్నీ వచ్చే ఎపిసోడ్స్లలో డిస్కస్ చేస్తాము. ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో మాత్రం నేను ఇంపార్టెంట్ అన్న ఆర్టికల్ నంబర్స్ని ప్లీజ్ నోట్ చేసి పెట్టుకోండి. ఆర్టికల్ నంబర్స్ ఖచ్చితంగా తెలియాలి. దాని కింద ఉన్న ప్రొవిజన్స్ మీద కూడా బాగా క్వశ్చన్స్ వస్తాయి. 82 ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్. 82, 102, 105, 108 ఎక్కువ ఇంపార్టెంట్. మిగతా అంశాలు కూడా ఎక్కడెక్కడ నేను సెన్సస్ ఏది వాడతాము, పాపులేషన్ జనాభా కి సంబంధించి ఏ సెన్సస్ దేనికి వాడతాము, రిజర్వేషన్కి ఏ సెన్సస్ వాడతాము, ఎప్పటివరకు మనం స్ట్రెంత్ పెంచొద్దు లోక్సభది, ఫస్ట్ లోక్సభ స్ట్రెంత్ ఎంత ఉండే, ఇట్లాంటి డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాను. అవి కూడా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. జాయింట్ సిట్టింగ్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ టైం దేని మీద జరిగింది అన్న ఒక అంశం కూడా చూసుకుంటే మంచిది. దీంతో నేను ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు స్లైడ్ మీద కనిపించే అంశాలని చర్చిస్తాను. థ్యాంక్ యూ.